ప్రభువు స్తోత్రము కలుగునుగాక. దేవుడు మరి ఒక దినాన్నిచ్చాడు. అయితే రాత్రంతా కాపాడాడు. ఆయనకెంతగానో స్తోత్రాలు చెల్లించాలి. ఈ దినము యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనములో, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువో. ఇఫ్ దౌ వుడెస్ట్ బిలీవ్, thou shouldest see the glory of God. नम्मड़ అయితే तू विश्वास करेगी तो परमेश्वर की महिमा को देखेगी. నమ్మాలండి. నమ్మువానికి సమస్తము సాధ్యం. అపనమ్మకము ఆశీర్వాదాన్ని తీసివేస్తుంది. నమ్మకత్వం ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అయితే అనేక మంది భక్తులు సహా అవిశ్వాసము ద్వారా దేవుని దీవెన పోగొట్టుకున్నారు. విశ్వాసం కావాలి. అయితే నమ్మాల, అది అవసరమైనది. అయితే నమ్ముట జకర్య నమ్మని దాని వలన మూగోడయ్యాడు. నమ్మిన దాని వలన ముగితనం పోయింది. నమ్మకుండా పోతే దైవ దీవెన కోల్పోతాం. నమ్మితే దేవుని దీవెన పొందుకుంటాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 23 యథార్థంగా ఆరాధించువారు ఏం చేస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అయితే ఆరాధన అనేది పెదవులతో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అంటున్నాడు. అయితే అయితే సమరయ స్త్రీ అనింది, అయ్యా మీరు యెరూషలేములో ఆరాధిస్తారు, మేము గెరజీము కొండ దగ్గర ఆరాధిస్తాం. అప్పుడు యేసయ్య, అమ్మ ఒక కాలం వస్తూ ఉంది, ఆ కాలమున ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. అవునండి, ఆత్మారాధన లోపించింది నాడు. శరీరారాధన ఎక్కువైపోయింది. ఆత్మారాధన అరుగంటితే ఆత్మీయ జీవితము దిగజారిపోతుంది. ఆత్మానుసారమైన ఆరాధన కావాలి. అది మానవులకు అవసరమైంది. దేవుని ప్లాన్ అది. అయితే ఆత్మారాధన యథార్థంగా ఆరాధించుట అవసరం. సోదరుడా, నీ ఆరాధన ఎట్లుంది? ఆలోచించు. మన ఆరాధనలు దేవునికి అనుగుణ్యంగా ఉన్నాయా? మానవులకు అనుగుణ్యంగా ఉన్నాయా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈనాడు ఆరాధించే ఆరాధన స్థలాలు ఎట్లు ఆరాధిస్తున్నారు? ఏ రీతిగా ఆరాధిస్తున్నారు? శరీరానుసారమైన ఆరాధన, ఆత్మానుసారమైన ఆరాధన? ఒకవేళ శరీరానుసారం ఆరాధన చేస్తున్న వాళ్ళు మార్చి ఆత్మీయ ఆరాధనలోనికి నడిపించమని, మా శ్రోతలను కూడా కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.